కొంతమంది మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదండి. మేము కేవలం దేశం కోసం, ధర్మం కోసం మాత్రమే పనిచేస్తామని రోడ్ల మీదకొస్తారు. అలా నిజాయితీగా వచ్చినటువంటి వాళ్ళతోని మనకేం బాధ లేదు, ప్రాబ్లమ్ లేదు. ఇంకొంతమంది ఉంటారు. ఆడు ఫీల్ గాడు చూసినా అఘోరి గాడిలాగా. సనాతనం, సనాతనం అని కొద్ది రోజులు ఈ 2 తెలుగు రాష్ట్రాలని గడగడలాడించి జైలుకి పోయిండు చూడు ధర్మం ముసుగులో. అట్లాంటి వాళ్ళు కూడా మన మధ్య ఒక రకమైనటువంటి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అనేటువంటి ఒక ఒక దాన్ని బిల్డ్ చేసి ఒక తప్పుడు వార్తల్ని ప్రచారం చేసి ఒక కమ్యూనిటీ మీద బురద వేసి కొన్ని రాజకీయ పార్టీలకు లబ్ధి చేకూరేలాగా రాజకీయం చేస్తా ఉంటారు. మాకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదండి. మేము ధర్మం కోసం, దేశం కోసం అంటారు. ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే మదర్సాలలో లేకపోతే ఇంకేదో చెప్తారు వీళ్ళు ముల్లాలలో వీళ్ళు లవ్ జిహాద్, బియో జిహాద్ చేస్తున్నారండి. మదర్సాలలో ఎటువంటి శిక్షణ ఇస్తున్నారో ఎవరికి తెలియదండి అని అంటారు. మరి ఎక్కడ చేస్తున్నారండి మదర్సాలు? ఏడుంటాయండి? ఇట్లా దేశానికి, ధర్మానికి వ్యతిరేకంగా ఎవరిని తయారు చేస్తున్నారండి అని అంటే చెప్తారు వాళ్ళు. ఇగో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైతే ఉంటదో తెలంగాణలో మదర్సాలు ఉంటారు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ఉంటది. తమిళనాడులో మదర్సాలు ఉంటాయి. అక్కడ దాడులు జరుగుతా ఉంటాయి. హిందువుల మీద చేస్తా ఉంటారు. ఎందుకంటే అక్కడ డిఎంకే ఉంటుంది. కేరళలో జరుగుతుంది. ఎందుకంటే అక్కడ సిపిఎం ఉంటది. పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది. ఎందుకంటే అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఉంటుంది. మీకు అర్థమైందా? పంజాబ్‌లో ఉంటది. ఎందుకంటే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటది. ఎక్కడ ఉండరు మదర్సాలు అంటే ఇప్పుడు అన్ని చోట్ల ఉండరు బీజేపీ రాజకీయం చేస్తారు. ఎక్కడ ఉండరు అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో మాత్రమే మదర్సాలు ఉండరు. ఆడ మాత్రం లవ్ జిహాదులు జరగవు. కాబట్టి ఈ రకంగా బురదేస్తా ఉంటారు. మనం ఏం చెప్పాలంటే ఎక్కడున్నా పట్టుకోవాలి. కానీ వీళ్ళు పర్టికులర్‌గా తెర వెనకాల, ధర్మం వెనకాల దేవుళ్ళని వాడుకుంటూ, దేవుళ్ళని మోసం చేస్తూ ఈ దేశ పరువుకు భంగం కలిగించే విధంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌లకు మధ్యలో పంచాయతీ పెట్టి ఇట్లా అన్‌డెమోక్రటిక్‌గా రాజకీయాలు చేస్తుంటారు. తస్మాత్ జాగ్రత్త. వాడు హిందువు అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చేలాగా నేను ఇండిపెండెంట్. నేను పచ్చిగా చెప్తున్నా. నాకు రాజకీయ పార్టీ ఉంది. నేను రాజకీయ పార్టీలో ఉన్నా. మాది వీసీకే జిందాబాద్. తిరుమావళవన్ సార్ జిందాబాద్. కండువా మారితే ఇంకో పార్టీకి జిందాబాద్. అంతేగాని తెర వెనకాల నుండి మళ్ళా నేను కథలు చెప్తా, నరేంద్ర మోడీ గారు గొప్పోడంట ఆ ఇల్లు పెంచి దొంగలు. ఆడెవడో వాడు బీజేపీ వాడు చెప్తాడు దేవుళ్ళకు మొక్కితే ఏమొస్తుందండి? దేవుళ్ళని మొక్కితే, విగ్రహాలను మొక్కితే ఏమొస్తుంది? లంగబడక వాడు బీజేపీ నాయకుడు, వాడు ముఖ్యమంత్రి. వాడు ఏం చెప్తాడు? నరేంద్ర మోడీను అమిత్ షా పూజలు చేయాలంటే దేవుళ్ళకి పూజ చేస్తే ఏమొస్తుంది అంటాడు. వాని పేరు గుర్తుకురావట్లేదు నాకు. ఇట్లాంటి దొంగలు వీళ్ళు. కాబట్టి తస్మా జాగ్రత్త. ఎవరున్నా సరే పట్టుకోవాల్సినటువంటి బాధ్యత. దేశంలోకి తీవ్రవాదులు జ్వరపడితే పట్టుకోవాల్సింది ఇంటెలిజెన్స్. కాబట్టి ఆ ఇంటెలిజెన్స్ ఎవరి దగ్గర? నరేంద్ర మోడీ దగ్గర ఉన్నది. కాబట్టి మీరు జాగ్రత్త. ఎవ్వరికి ప్రమాదం లేదు. ఈ రాష్ట్రంలో, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ముస్లిం ముఖ్యమంత్రి లేడు. అందరు హిందువులే ఉన్నారు. కాబట్టి హిందువులకు ప్రమాదం కాదు. బీజేపీ వాళ్ళకి ప్రమాదం వచ్చినప్పుడల్లా హిందువులను వాడుకుంటా ఉంటారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. నువ్వు హిందువుగా బతికినా, హిందువుగా గర్వించినా ఎవ్వరికి వచ్చినా బాధ లేదు. కానీ బీజేపీడిగా బతికినా, బీజేపీడిగా గర్వించినా నువ్వు బ్రిటిషోడిగా బతికినట్టే, బ్రిటిషోడిగా గర్వించినట్టే. కాబట్టి అలా బతకకండి. మీరు హిందువుగా బతుకుతారా, క్రిస్టియన్‌గా బతుకుతారా, ముస్లింగా బతుకుతారా, అసలు దేవుడిని నమ్మరా, భారత రాజ్యాంగ ప్రేమికుడిగా ఒక భారతీయుడిగా బతుకుతారా అనేది మీ ఇష్టం. కానీ ఇలా ముసుగులో ఉన్నటువంటి దొంగల వీటిని పసిగట్టండి. జై భారత్, జై భీమ్. కొంతమంది మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదండి. మేము కేవలం దేశం కోసం, ధర్మం కోసం మాత్రమే పనిచేస్తామని రోడ్ల మీదకొస్తారు. నిజాయితీగా వచ్చినటువంటి వాళ్ళతోని మనకేం బాధ లేదు, ప్రాబ్లమ్ లేదు. ఇంకొంతమంది ఉంటారు. ఆ ఫీల్ గాడు చూసినా అఘోరి గాడిలాగా. సనాతనం, సనాతనం అని కొద్ది రోజులు ఈ 2 తెలుగు రాష్ట్రాలని గడగడలాడించి జైలుకి పోయిండు చూడు ధర్మం ముసుగులో. అట్లాంటి వాళ్ళు కూడా మన మధ్య ఒక రకమైనటువంటి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అనేటువంటి ఒక ఒక దాన్ని బిల్డ్ చేసి ఒక తప్పుడు వార్తల్ని ప్రచారం చేసి ఒక కమ్యూనిటీ మీద బురద వేసి కొన్ని రాజకీయ పార్టీలకు లబ్ధి చేకూరేలాగా రాజకీయం చేస్తా ఉంటారు. మాకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదండి. మేము ధర్మం కోసం, దేశం కోసం అంటారు. ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే మదర్సాలలో లేకపోతే ఇంకేదో చెప్తారు వీళ్ళు ముల్లాలలో వీళ్ళు లవ్ జిహాద్, బియో జిహాద్ చేస్తున్నారండి. మదర్సాలలో ఎటువంటి శిక్షణ ఇస్తున్నారో ఎవరికి తెలియదండి అని అంటారు. మరి ఎక్కడ చేస్తున్నారండి మదర్సాలు? ఏడుంటాయండి? ఇట్లా దేశానికి, ధర్మానికి వ్యతిరేకంగా ఎవరిని తయారు చేస్తున్నారండి అని అంటే చెప్తారు వాళ్ళు. ఇగో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైతే ఉంటదో తెలంగాణలో మదర్సాలు ఉంటారు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ఉంటది. తమిళనాడులో మదర్సాలు ఉంటాయి. అక్కడ దాడులు జరుగుతా ఉంటాయి. హిందువుల మీద చేస్తా ఉంటారు. ఎందుకంటే అక్కడ డిఎంకే ఉంటుంది. కేరళలో జరుగుతుంది. ఎందుకంటే అక్కడ సిపిఎం ఉంటది. పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది. ఎందుకంటే అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఉంటుంది.
మీకు అర్థమైందా? పంజాబ్‌లో ఉంటది. ఎందుకంటే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటది. ఎక్కడ ఉండరు మదర్సాలంటే ఇప్పుడు అన్ని చోట్ల ఉండరు బీజేపీ ర్యాగింగ్ చేసేది. ఎక్కడ ఉండరు అనంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో మాత్రమే మదర్సాలు ఉండరు. ఆడ మాత్రం లవ్ జిహాదులు జరగవు. కాబట్టి ఇగో ఈ రకంగా బురదేస్తా ఉంటారు. మనమేం చెప్పాలంటే ఎక్కడున్నా పట్టుకోవాలి. కానీ వీళ్ళు పర్టిక్యులర్‌గా తెర వెనకాల, ధర్మం వెనకాల దేవుళ్ళను వాడుకుంటూ, దేవుళ్ళను మోసం చేస్తూ ఈ దేశ పరువుకు భంగం కలిగించే విధంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌లకు మధ్యలో పంచాయతీ పెట్టి ఇగో ఇట్లా అన్‌డెమోక్రటిక్‌గా రాజకీయాలు చేస్తుంటారు. తస్మాత్ జాగ్రత్త. వాడు హిందువు అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చేలాగా నేను ఇండిపెండెంట్. నేను పచ్చిగా చెప్తున్నా. నాకు రాజకీయ పార్టీ ఉంది. నేను రాజకీయ పార్టీలో ఉన్నా. మాది వీసీకే జిందాబాద్. తిరుమావళవన్ సార్ జిందాబాద్. కండువా మారితే ఇంకో పార్టీకి జిందాబాద్. అంతేగాని తెర వెనకాల నుండి మళ్ళా నేను కథలు చెప్తా నరేంద్ర మోడీ గారు గొప్పోడంట ఆ ఇళ్ళే పెచ్చి దొంగలు. ఆడెవడో వాడు బీజేపీ వాడు చెప్తాడు దేవుళ్ళకు మొక్కితే ఏమొస్తదండి? దేవుళ్ళని మొక్కితే, విగ్రహాలను మొక్కితే ఏమొస్తది? లంగబడక వాడు బీజేపీ నాయకుడు వాడు. ముఖ్యమంత్రి. వాడేం చెప్తాడు? మా నరేంద్ర మోడీను, అమిత్ షాని పూజలు చేయాలంట. దేవుళ్ళకి పూజ చేస్తే ఏమొస్తదంటాడు. వాని పేరు గుర్తుకు రావట్లేదు నాకు. ఇట్లాంటి దొంగలు వీళ్ళు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఎవ్వరున్నా సరే పట్టుకోవాల్సినటువంటి బాధ్యత దేశంలోకి తీవ్రవాదులు చొరబడితే పట్టుకోవాల్సింది ఇంటెలిజెన్స్. కాబట్టి ఆ ఇంటెలిజెన్స్ ఎవరి దగ్గర నరేంద్ర మోడీ దగ్గర ఉన్నది. కాబట్టి మీరు జాగ్రత్త. ఎవ్వరికి ప్రమాదం లేదు. ఈ రాష్ట్రంలో, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ముస్లిం ముఖ్యమంత్రి లేడు. అందరు హిందువులే ఉన్నారు. కాబట్టి హిందువులకు ప్రమాదం కాదు. బీజేపీ వాళ్ళకి ప్రమాదం వచ్చినప్పుడల్లా హిందువులను వాడుకుంటా ఉంటారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. నువ్వు హిందువుగా బతికినా, హిందువుగా గర్వించినా ఎవ్వరికొచ్చినా బాధ లేదు. కానీ బీజేపీడిగా బతికినా, బీజేపీడిగా గర్వించినా నువ్వు బ్రిటిషోడిగా బతికినట్టే, బ్రిటిషోడిగా గర్వించినట్టే. కాబట్టి అలా బతకకండి. మీరు హిందువుగా బతుకుతారా, క్రిస్టియన్‌గా బతుకుతారా, ముస్లింగా బతుకుతారా, అసలు దేవుడినే నమ్మరా, భారత రాజ్యాంగ ప్రేమికుడిగా ఒక భారతీయుడిగా బతుకుతారా అనేది మీ ఇష్టం. కానీ ఇలా ముసుగులో ఉన్నటువంటి దొంగల వీటిని పసిగట్టండి. జై భారత్, జై భీమ్.